జై శ్రీమన్నారాయణ. శ్రీ అస్మద్గురుభ్యం నమః. మేము మొన్న రిపబ్లిక్ డే హాలిడే రోజు అహోబిలంకి వెళ్ళాము. అహోబిల క్షేత్రం మన 108 దివ్య దేశాల్లో, వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటి. 108లో మన 106 మన భూమి మీద ఉంటే మిగతా 2 ఒకటి వైకుంఠం, ఒకటి తిరుప్పారకట్టల్ అని అంటారు, అక్కడ ఉంటాయి. అట్లా మన తమిళనాడులో 84 ఉన్నాయి, కేరళలో 11, గుజరాత్లో 1, ఉత్తరప్రదేశ్లో 4, ఉత్తరాఖండ్లో 3, నేపాల్లో 1 ముక్తినాథ్ అని. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి 2, ఒకటి తిరుపతి, ఒకటి అహోబిలం. అందుకే 108 దేశాలు తిరుగుదాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ తిరుగుతారనమాట. అసలు ఈ క్షేత్రము మన గవర్నమెంట్ కింద లేదు, ఎండోన్మెంట్ కింద ఒక జియర్ మఠం వాళ్ళు, వడక్కల ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే జియర్ వాళ్ళు దీన్ని రన్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ క్షేత్రంలో స్వయంభూగా ఉగ్ర నరసింహస్వామి తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడడం కోసం హిరణ్యకశిపుని చంపి, మనకు ఆ స్టోరీ అంతా తెలుసు కదా, చంపడం కోసం ఇక్కడ ఆవిర్భవించారు. యాక్చువల్లీ ఆ పిల్లర్, ఉగ్రస్తంభం అని ఆ పిల్లర్ని చీల్చుకొని బయటికి వచ్చేసి ఆయనను చంపారు ఈ ప్లేస్లో. ఇక్కడ హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసిన దేవతలు అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహు పరాక్రమ, నారసింహ పరం దైవం, అహోబిలం అహోబలం అని కీర్తించారు. ఇక్కడ హిరణ్యకశిపుని చంపినాక స్వామివారు అవతారాన్ని చాలించకుండా వికటట్టహాసాలు చేస్తూ మొత్తం కొండలలో తిరుగుతూ 9 రూపాలలో 9 ప్లేసెస్లో ఇక్కడ వెలిశారు. అలా ఇక్కడ 9 నవనరసింహ క్షేత్రాలు అని గుళ్ళు ఉన్నాయన్నమాట. ఒకటి దిగువ అహోబిలం, ఒకటి ఎగువ అహోబిలం అని ఉంటాయి. దాంట్లో జ్వాలా నరసింహ, అహోబిల నరసింహ, భూవరహ నరసింహ, మాలోల నరసింహ, కారంజ నరసింహ, భార్గవ నరసింహ, యోగానంద నరసింహ, చత్రవట నరసింహ, పావన నరసింహ అని నవ నరసింహ అవతారాలు దేవుడు ఇక్కడ మనకి 6 రూపాలలో దర్శనమిస్తారు. అలా అడవిలో తిరుగుతున్న స్వామిని చూసి దేవతలందరూ ఆందోళన చెందారు. మరియు అతన్ని శాంతింపజేయమని లక్ష్మీదేవిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ఏం చేశారు, అక్కడే గిరిజన యువతిగా చెంచు లక్ష్మి రూపంలో జన్మించి స్వామివారు చూశారు. అమ్మవారిని చూసి నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు, వివాహం చేసుకోమని అడిగితే అమ్మవారు పెళ్లికి అంగీకరించే ముందు చాలా షరతులు, చాలా పరీక్షలు పెట్టారంట స్వామికి. ఈ కొండ 2గా ఉంటుంది, ఒకటి దిగువ అహోబిలం, ఒకటి ఎగువ అహోబిలం. ఇలా 9 క్షేత్రాలలో కింద దిగువ అహోబిలంలో 2 ఉంటాయి. అండ్ ఇంకా ఒకటి శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన గుడి ఉంటుంది, స్వయంభూ కాదు, ఒకటి సపరేట్. అంటే ఈ 9కి దానికి సంబంధం ఉండదు. ఆ గుడి కూడా బాగుంటుంది, అది కూడా దర్శనం చేసుకోవాలి కింద. మళ్ళీ ఎగువ అహోబిలంలో 5 నరసింహ గుళ్ళు ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసుకుంటూనే తిరగాలి. మిగతా 2 అహోబిలంలోనే, కానీ మనం కొంచెం బయటికి వచ్చి నడక మార్గంలో ఎవ్వరూ వెళ్ళలేరు. ఖచ్చితంగా జీప్ ఆర్ సుమో తీసుకొనే వెళ్ళాలి. అది చాలా అడవిలో ఉంటుంది అండ్ అదొక ఆఫ్ రోడ్. 14 కిలోమీటర్స్కి మనకి 4 hours పడుతుంది. ఒక 1.5 ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి 9 క్షేత్రాలు చూడాలంటే. మేము ఒక గైడ్ సాయంతో వెళ్ళాం కాబట్టి మాకు అక్కడ ఈజీగా అయిపోయిందనమాట. మేము దిగువ అహోబిలం నుంచి స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ నవగ్రహాలు వారి శాపాలను పోగొట్టుకోసం స్వామిని కాపాడమని అడిగారంట. అప్పుడు స్వామి అనుగ్రహించారు. అందుకే ఇప్పుడు ఇక్కడ క్షేత్రాలలో ఒక్కొక్క నరసింహ క్షేత్రం ఒక్కో గ్రహానికి సంబంధించబడి ఉంది. ఇప్పుడు 9లో కేతు, రాహు, అట్లా ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ గరుడాలు వారిని కడుతున్నారు కొత్తగా. ఇప్పుడు మనం దిగువ అహోబిలం నుంచి క్షేత్రాలు చూసుకుంటూ వెళ్దాం. మొదటిది ఇక్కడ చత్రవట నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడ ఇది 8వ క్షేత్రం, నవనరసింహంలో 8వది. అండ్ ఇక్కడ కేతు గ్రహాధిపతి. ఇక్కడ స్వామి రావి చెట్టు కింద కూర్చొని దర్శనమిచ్చారు. ఇక్కడ 2 గంధర్వులు ఊహ ఆహా అని శాప విమోచనం కోసం పాటలు పాడి నృత్యం చేసి స్వామిని శాప విమోచనం కోసం ప్రార్థించారంటే. ఇక్కడ స్వామి సంగీత ప్రియుడు కాబట్టి ఇక్కడ స్వామి తాళం వేసుకుంటూ కూర్చున్న రూపాన్ని మనకు కనిపిస్తుంది. సో ఈ క్షేత్రాన్ని చత్రవట నరసింహస్వామి క్షేత్రం అని అన్నారు. ఇక్కడ స్వామి తొడ మీద తాళం వేస్తారు కనుక అమ్మవారు ఎదల మీద కూర్చొని ఉంటారు. అసలైతే అమ్మ ఎప్పుడు తొడ మీద ఉంటారు, కానీ ఇక్కడేమో ఎదల మీద దర్శనమిస్తారు. నెక్స్ట్ మనకి యోగానంద నరసింహ క్షేత్రం అని ఉంటుంది. ఇక్కడ 7వ క్షేత్రం. ఇక్కడ శని గ్రహాధిపతి. ఇక్కడ స్వామి యోగ ముద్రలో కూర్చొని దర్శనమిస్తారు.
ప్రహ్లాదుడు తన తండ్రి చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని స్వామిని అడిగాడంట. అప్పుడు స్వామి ఒక గురువుగా రాజనీతి శాస్త్రం, యోగ విద్య అన్నీ ప్రహ్లాదునికి నేర్పించారట. తర్వాత మనం ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్స్ ఎగువ అహోబిలంకి వెళ్ళాలి. అక్కడ నుంచి మనకి మిగతా 5 క్షేత్రాలు కనిపిస్తాయి. నెక్స్ట్ మనకు కనిపించేది అక్కడ పైకి ఎక్కగానే రైట్ సైడ్లో మనకి కారంజ నరసింహస్వామి క్షేత్రం కనిపిస్తుంది. అక్కడ కార అంటే కానుగ చెట్టు, అంజి అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి రాముడు అయోధ్య వెళ్ళాక తపస్సు చేసుకుంటూ ఆ చెట్టు కింద కూర్చున్నారంట. అప్పుడు నరసింహస్వామి వచ్చి, నేను విష్ణుమూర్తి అవతారాలలో ఒకడిని, ఈ ప్లేస్ నాది అని అంటారట. దానికి హనుమంతుడు, నాకు మీరెవరో తెలియదు, నేను రాముడి భక్తుడిని అంటారట. అప్పుడు స్వామి ఏం చేస్తాడు, హనుమంతుడు పంచముఖ ఆంజనేయుడు కాబట్టి స్వామి కూడా పంచముఖాలతో ఆంజనేయుడికి ప్రత్యక్షం అవుతారట. ఒక చేతిలో రాముడిలా విల్లు పట్టుకొని, విష్ణుమూర్తిలా చక్రం, వెంకటేశ్వర స్వామిలా ఆదిశేషు, శివుడిలా త్రినేత్రం, రూపం మాత్రం నరసింహ రూపంలోనే దర్శనమిస్తారంట. అప్పుడు ఆంజనేయుడు ఈ రూపాన్ని చూసి నమస్కరిస్తాడు. దానికి స్వామి మెచ్చి ఆలింగనం చేసుకున్నారంట. ఇక్కడ అలా చేసుకోవడం వల్ల ఇక్కడ స్వామి శంకు చక్రాలు రివర్స్లో కనిపిస్తాయి మనకి. ఈ క్షేత్రం 5వది. ఇక్కడ చంద్రుడు గ్రహాధిపతి. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం పైకి వెళ్ళాలి. వెళ్ళాక అక్కడ పార్కింగ్ పెట్టేసుకొని మనకి అహోబిల క్షేత్రం కనిపిస్తుంది. అహోబిల క్షేత్రం ఎంత బాగుంది కదా, కొండలల్లో. అహోబిల క్షేత్రంకి మనం ఇప్పుడు చేరుకున్నాం. ఇది 2వ క్షేత్రం, నవనరసింహంలో 2వది. అండ్ ఇక్కడ గురు గ్రహాధిపతి. అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గుహ. ఆశ్చర్యమైన గుహలో ఆశ్చర్యమైన రూపంలో హిరణ్యకశిపుని సంహరించినందుకు ఈ పేరు వచ్చింది. 108 దివ్య దేశాలు అని చెప్పే కదా, దాంట్లో అహోబిలం పేరు అసలైతే సింగవేలు కుండ్రం అని అంటారు. సింగం అంటే నరసింహం, కుండ్రం అంటే పర్వతం. ఇక్కడ 3 గుహలు ఉంటాయి. 3 గుహలో ఒక దాంట్లో ఏమో స్వామివారు రాముడు, సీత, ప్రహ్లాదుడు శివుడికి హిరణ్యకశిపుని చంపిన రూపంలో కనిపిస్తారు. ఇంకో గుహలో ఏమో శాంత రూపంలో ప్రహ్లాదుని కనిపిస్తారు. ఇంకా 3వ గుహలేమో చెంచులక్ష్మి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ నుంచి కొంచెం ఇంకా నడవడం కష్టంగా ఉంటుంది. కొంచెం మధ్య మధ్యలో బ్రిడ్జెస్ ఉన్నాయి, కానీ తర్వాత మెట్లు, చిన్న చిన్న మెట్లు, చిన్న వాటర్ ఫాల్స్, రాళ్ళు, రాక్స్ అట్లున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఖచ్చితంగా స్టిక్స్ ఇస్తారు రెంట్కి, 10 రూపీస్ ఈచ్. అది ఖచ్చితంగా తీసుకోండి. ఈ వెంట టీవీఎస్ షోరూమ్ వాళ్ళు కట్టారంట కొన్ని మధ్య మధ్యలో బ్రిడ్జెస్. అక్కడ అహోబిలం పైన జ్వాల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా మనకు అర్థమవుతుంది. స్టెప్స్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. స్టిక్ లేకపోతే అస్సలు నడవలేం. మ్యాండేటరీ, కంపల్సరీ తీసుకోండి. కానీ ఇది ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్. కంపల్సరీ ఒక్కసారనే వెళ్ళాలి ఎవరైనా. కొంచెం ఎక్కడం కష్టమే, బట్ మెల్లిమెల్లిగా సపోర్ట్ తీసుకుంటూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఎక్కువ క్యారీ చేయకండి, ఎందుకంటే మళ్ళీ అక్కడ పైన ఎక్కే కొద్దీ మనకే బరువు అయిపోతాయి. అండ్ మంకీస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏమైనా చేతిలో ఉంటే మీద పడుతున్నాయి. కొంచెం మనిషికి ఒక బాటిల్ కంపల్సరీ పెట్టుకోండి అలాగా. అండ్ కొన్ని స్నాక్స్, అక్కడ ఏం అవైలబుల్ ఉండదు ఫుడ్. ఏమన్నా చిన్న చిన్న స్నాక్స్, చాక్లెట్స్, డార్క్ చాక్లెట్, ఏదన్నా షుగర్స్ డౌన్ అవుతాయి కదా పైకి ఎక్కుతున్న కొద్దీ మనకి ఫుడ్ లేకపోతే. సో అప్పుడప్పుడు నోట్లో వేసుకొని తినడానికి అవి కూడా క్యారీ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ నుంచి భలే ఉంటుంది వ్యూ, చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇది. ఒక్కసారన్నా అందరు వెళ్ళాల్సిన ప్రదేశం ఇది క్షేత్రం. అసలు తమిళనాడు నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళైతే నడుస్తున్నారు, పెద్ద పెద్ద 70-80 ఏజ్ వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేసింది నాకైతే. ఇక్కడ మనము మాలోల నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. పైన మాలోల నరసింహస్వామి అహోబిలం, ఇక్కడ స్టిక్స్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి మాలోల నరసింహస్వామిది ఈజీగా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ 1000 స్టెప్స్ ఉన్నాయి, ఈజీగా 1000 to 1200 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3వ క్షేత్రం, నవనరసింహంలో 3వ క్షేత్రం మాలోల నరసింహస్వామి. ఇక్కడ శుక్రుడు గ్రహాధిపతి.
ఇక్కడ అమ్మవారు స్వామి కోసం తపస్సు చేశారంట. అప్పుడు స్వామి అమ్మవారికి దర్శనం ఇచ్చి తొడ మీద కూర్చోబెట్టుకొని లాలించారంట. మా అంటే అమ్మ, లోల అంటే ప్రేమించడం, ప్రియుడు అంట. ఇక్కడ స్వామివారు ప్రేమతో అమ్మవారిని తొడ మీద కూర్చొని లాలించడం వల్ల మాలోల నరసింహస్వామి అని అంటారంట. ఇక్కడ లోపల పండితులు చెప్తున్నారు, ఇక్కడ అమ్మదే అథారిటీ అంట, ఆ ఏరియాలో అమ్మదే నడుస్తుంది అని చెప్తున్నారు. స్వామివారు అమ్మ ఎలా చెప్తే అలా విన్నారు ఇక్కడ అని చెప్తున్నారు. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది పై అహోబిలం నుంచి ఇక్కడి వరకు. ఇక్కడ అక్కడ మాలలు తీస్తారంట. నరసింహస్వామి మాల వేసుకున్నప్పుడు శివరాత్రి ఒక 2 రోజుల ముందు ఏమో ఇక్కడ ఆ మాలలు తీసి యజ్ఞం చేస్తారంట, పూజ. ఇక్కడ సంక్రాంతి పండుగ చేసుకోరంట. ఆ రోజు మాలలు వేసుకొని స్వామి ఇక్కడ ఉత్సవ విగ్రహం ఈ గుడిలో అసలు తమిళనాడు నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళైతే నడుస్తున్నారు, పెద్ద పెద్ద 70, 80 ఏజ్ వాళ్ళు. వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేసింది నాకైతే. ఇక్కడ మనము మాలోల నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. పైన మాలోల నరసింహస్వామి అహోబిలం ఇక్కడ స్టిక్స్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి మాలోల నరసింహస్వామిది ఈజీగా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ 1000 స్టెప్స్ ఉన్నాయి, ఈజీగా 1000 to 1200 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3వ క్షేత్రం, నవనరసింహంలో 3వ క్షేత్రం మాలోల నరసింహస్వామి. ఇక్కడ శుక్రుడు గ్రహాధిపతి. ఇక్కడ అమ్మవారు స్వామి కోసం తపస్సు చేశారంట. అప్పుడు స్వామి అమ్మవారికి దర్శనం ఇచ్చి తొడ మీద కూర్చోబెట్టుకొని లాలించారంట. మా అంటే అమ్మ, లోల అంటే ప్రేమించడం, ప్రియుడు అంట. ఇక్కడ స్వామివారు ప్రేమతో అమ్మవారిని తొడ మీద కూర్చొని లాలించడం వల్ల మాలోల నరసింహస్వామి అని అంటారంట. ఇక్కడ లోపల పండితులు చెప్తున్నారు, ఇక్కడ అమ్మదే అథారిటీ అంట, ఆ ఏరియాలో అమ్మదే నడుస్తుంది అని చెప్తున్నారు. స్వామివారు అమ్మ ఎలా చెప్తే అలా విన్నారు ఇక్కడ అని చెప్తున్నారు. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది పై అహోబిలం నుంచి ఇక్కడి వరకు. ఇక్కడ అక్కడ మాలలు తీస్తారంట. నరసింహస్వామి మాల వేసుకున్నప్పుడు శివరాత్రి ఒక 2 రోజుల ముందు ఏమో ఇక్కడ ఆ మాలలు తీసి యజ్ఞం చేస్తారంట, పూజ. ఇక్కడ సంక్రాంతి పండుగ చేసుకోరంట. ఆ రోజు మాలలు వేసుకొని స్వామి ఇక్కడ ఉత్సవ విగ్రహం ఈ గుడిలో లేదంట. ఇప్పుడు ఏదో ఉత్సవం జరుగుతుంది అంటే ఊరూరికి వెళ్ళి అక్కడ కళ్యాణం చేసి మళ్ళీ తీసుకొచ్చి స్వామిని ఫిబ్రవరిలో 41 డేస్ తర్వాత మళ్ళీ ప్రతిష్ఠిస్తారంట. ఇక్కడ నుంచి మనం మాలోల స్వామిని చూసుకొని మళ్ళీ కిందికి దిగుతున్నాం. భూవరహ స్వామి అని ఇంకో క్షేత్రం ఉంది కింద. కానీ యాక్చువల్గా అయితే ఇక్కడ ఇంకొక రూట్ ఉందంట. మాలోల నుంచి అటే స్టెప్స్ అటు వెళ్ళిపోవచ్చు అంట. జ్వాల వస్తుందంట, డైరెక్ట్ స్టెప్స్ వస్తాయంట అక్కడికి. కానీ మా గైడ్ ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం ఆ మెట్లు కొంచెం ఎత్తు, ఐరన్ బ్రిడ్జ్లా కట్టారు కదా, కొంచెం స్టెప్స్ పైకి ఉండి కొంచెం ఎక్కడం కష్టం అనేసి మాకు ఈజీ వేలో, ఇట్లా ఈజీ అంటే ఇది కూడా టఫే, రాక్స్లో దాంట్లో నుంచి వెళ్ళాలి కానీ కొంచెం బెటర్ దానికన్నా అని ఇట్లా మళ్ళీ కిందికి తీసుకెళ్ళి, ఇంతకుముందు వచ్చినాం కదా 1000 స్టెప్స్, మళ్ళీ కిందికి తీసుకెళ్ళి అక్కడ నుంచి భూవరహ స్వామి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. కానీ గైడ్ ఉండాలండి, గైడ్ లేకపోతే కష్టం అవుతుంది. ఫస్ట్ టైం గైడ్ తీసుకొని వెళ్తే సెకండ్ టైం రెండోసారి మనకు తెలిసిపోతుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. బికాస్ అక్కడ 2-3 తమిళియన్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు, ఈ రూట్ ఇట్లానా అట్లానా, మాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మా గైడ్ ఇట్లా చేశాడు అని కంప్లైంట్స్ ఇస్తున్నారనమాట. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న గైడ్స్ అయితే మంచిగా తీసుకెళ్తున్నారు, ఏం కష్టం కాకుండా అవుతుంది. ఇంకా దేవుడి కోసం అంత దూరం వెళ్ళాం కాబట్టి చూడాలి అన్న కోరిక ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టమైనా ఇంకా భరిస్తాం. నెక్స్ట్ మనం ఇప్పుడు కిందికి దిగాక మనకి భూవరహ స్వామి క్షేత్రం వస్తుంది. అది 4వది అనమాట నవనరసింహంలో. ఇక్కడ రాహువు అధిపతి. ఇక్కడ స్టోరీ ఏంటంటే హిరణ్యాక్షుడు అని హిరణ్యకశిపుడు ఇద్దరు బ్రదర్స్ కదా. హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి ఎందుకు చంపాడు? శివుడి దగ్గర భూదేవి, బ్రహ్మ దగ్గర వేదాలు ఉంటాయి కదా,
అవి ఆయన అపహరించుకొని పాతాళ లోకంకి వెళ్ళినప్పుడు శివుడు బ్రహ్మదేవుడు వెళ్ళి విష్ణుమూర్తిని కోరుకుంటారనమాట వాటిని తీసుకురమ్మని అనేసి. అయితే స్వామివారు మన అడవి పంది అవతారం ఎత్తి ఆయనను చంపేసి పాతాళ లోకం నుంచి పైకి అవన్నీ తీసుకొస్తారు. అప్పుడు అమ్మవారు స్వామి అందరు ఏమంటారు ముక్కు మీద కూర్చుందని అంటారు, కాదంట. యాక్చువల్గా అయితే అమ్మవారు భుజం మీద కూర్చున్నారంట. జస్ట్ స్వామి ఇట్లా ముక్కు పట్టుకున్నారంట. స్వామి ముక్కు పట్టుకొని కూర్చోవడం వల్ల ఇక్కడ భూవరహ స్వామి అనే పేరు వచ్చిందనమాట. ఇక్కడ ఒక కాలు పాతాళంలో, ఒక కాలు భూమి మీద ఉంటుందంట స్వామిది. ఇక్కడ పూజ చేసుకుంటే కొంచెం దాంపత్య జీవితం బాగుంటుంది. నవగ్రహాలు పూజ చేసుకుంటే శుక్రుడికి మంచిది అని అంటారు. అక్కడ స్వామి గురువులు ప్రతి గుడిలో ఒక అయ్యగారు ఉన్నారు, ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గైడ్స్ చెప్పడమే కాకుండా లోపల అయ్యవార్లు కూడా మొత్తం అన్నీ పెట్టి స్వామివారిని మంచిగా చూపిస్తున్నారు. ఏంటి స్టోరీ ఏంటి అని మంచిగా చెప్తున్నారు. ఆ మఠం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ శాతం తమిళియన్స్ ఉన్నారు, కానీ తెలుగులో అన్ని భాషలలో బాగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఈ బ్రిడ్జ్ దాటాక ఇంకా రాక్స్ అవి ఇవన్నీ వస్తాయన్నమాట. కొంచెం కష్టం. ఇక్కడ నుంచి ఈజీగా ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. భూవరహ నుంచి 4 కిలోమీటర్స్. జ్వాలా నరసింహస్వామి ఫస్ట్ అనమాట. పైన ఉంటుంది ఉగ్రస్తంభం, మన రక్తగుండం అన్ని దేవుడి అక్కడే కనిపిస్తాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇది మొత్తం కొంచెం అడవిలో నుంచి వెళ్ళాలన్నమాట. ఇంకా అడవే కనిపిస్తుంది మొత్తం. చిన్న చిన్న వాటర్ ఫాల్స్. మన్సూన్లో అయితే ఇంకా చాలా బాగుంటుందంట. ఎప్పుడైనా ట్రై చేయండి జూన్ జూలై టైంలో వెళ్ళడానికి.